హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి కాపుదల దేవా, ఆశ్చర్యకరుడా, గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో నిలబెట్టిన దేవాది దేవా, నీకు కోట్లాది కృతజ్ఞతలు ప్రభా. ఎవరైతే నీ బిడ్డల యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో సర్వశక్తిమంతుడు వారందరితో నువ్వే మాట్లాడండి అయ్యా. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకో దేవా, నీ నామాన్ని మహిమపరచుకో. సర్వాధికారి నిలబెట్టండి, బలపరచండి, గొప్పగా నిలబెట్టండి తండ్రి ప్రభా. మమ్మల్ని నిలబెట్టగల గొప్ప దేవుడు తండ్రి. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. మాతో మాట్లాడు దేవా. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని దేవా, ప్రతి ఒక్కరం నీ సన్నిధిని అనుభవించేటట్లుగా మాకు సహాయం దయచేయండి, తోడేయండి, నడిపించండి. పరిశుద్ధాత్మదేవ, కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి. నువ్వే సహాయం దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనాలు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో రక్షింపబడును. మరొకసారి చదువుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనాలు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము ప్రార్థనా శక్తి నీ జీవితంలో ఏ రోజు మర్చిపోకూడదు. ప్రార్థనా శక్తిని నీ జీవితంలో ఏ రోజు కూడా మర్చిపోకూడదు. మనము ప్రార్థన అంటే ఏంటండి? ప్రార్థన అంటే మనము దేవుడితో మాట్లాడడం, వాక్యము అంటే దేవుడు మనతో మాట్లాడడం. మనము ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు అనేక మందితో మనం మాట్లాడుతూ ఉంటాం. వారి యొక్క మాటలు మనల్ని చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. చాలా మనకి ఆలోచనలు, అయ్యో ఇది తప్పు కదా, వారు ఈ విధంగా చెప్పారు, ఇలా చెప్పారు, నేను సరి చేసుకోవాలి, నేను జాగ్రత్తగా ఉండాలని వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడే నువ్వు అంతగా ఇన్స్పైర్ అవుతావు కదా, అంతగా ప్రేరేపింపబడతావు, నిన్ను నువ్వు సరి చేసుకుంటావు కదా. లోక రక్షకునితో నువ్వు మాట్లాడకుండా, లోక రక్షకుడితో నువ్వు ఆ యొక్క సమయాన్ని గడపకుండా ఆ రోజును ఎలా ముగించగలుగుతున్నావు అని దేవాది దేవుడు ఈరోజు మనతో ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. మనము ప్రార్థనలో శక్తి ఉందని మనకి తెలుసు, ప్రార్థన గొప్ప కార్యాలు చేయగలదని మన జీవితంలో మనకు తెలుసు, ప్రార్థనలో మనము నిలబడితేనే మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయని మనకు తెలుసు. కానీ ఆ గొప్ప శక్తిని మనం అనేక సార్లు నిర్లక్ష్యం చేస్తాం. మన జీవితంలో ఒక అనుదిన జీవితంలో మనకి ఈ యొక్క సమయంలో మనం ఇది చేస్తాం, ఈ యొక్క సమయంలో ఇక్కడ ఉంటాము, ఈ యొక్క సమయంలో మన డ్యూటీలో ఉంటాము, ఈ యొక్క సమయంలో మనం కుటుంబంతో ఉంటాము, ఈ యొక్క సమయంలో మనం బయట పనులు చూస్తాము. అవన్నీ మనకు ఒక సమయం ఉంటుంది. కానీ ఒక క్రైస్తవుడికి మన జీవితంలో ఈ సమయంలో నేను ప్రార్థన చేయాలి, ఈ సమయంలో నా యొక్క కుటుంబంలో వారు ప్రార్థన చేస్తారా అన్న సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలండి. అటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ప్రతిరోజు దేవుడితో వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మనం దేవుడితో కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి. ప్రార్థన 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 అన్న మాటను మనం క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు వింటానే ఉంటాం. ప్రతిరోజు మన క్రైస్తవ జీవితంలో అది ఎలాగంటే దానిలో శక్తి ఉందని తెలుసు, కానీ ఆ శక్తిని ఆశ్రయించలేని స్థితి మనకుంది. దానిలో శక్తి ఉంది, ప్రార్థన చేస్తే అనేకమైన కార్యాలు జరుగుతాయని మనం బైబిల్లో అనేకమైన విషయాలు
విషయాలు మనకి తెలుసు, కానీ ఆ శక్తిని ఆశ్రయించలేని స్థితి. మనం ఎన్నో సాకులు చెప్తా ఉంటాం, నాకు సమయం కుదరట్లేదండి ప్రార్థన చేయడానికి, నేను ఉండలేకపోతున్నాను, నేను ప్రార్థించడానికి నాకు నా శరీరం సహకరించట్లా, ఎంతో బలహీనమైపోతున్నాను, డ్యూటీ చేయడం వల్ల బయట పనుల వల్ల నా శరీరం ఎంతో అలసిపోతుంది, నేను బలహీనమైపోతున్నాను అని చెప్తావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకు దాని వల్లే మన జీవితాలు బాగుపడతాయి, అదే నీ కుటుంబాన్ని నిలబెడుతుంది, అదే మాత్రమే నీ యొక్క ఉద్యోగాన్ని, నీ యొక్క జీవితాన్ని నిలబెడుతుంది. ఒక ఇంటికి పునాది ఎలాంటిదో, ఒక ఇంటికి ఒక ఫౌండేషన్ ఎలాంటిదో, నీ యొక్క క్రైస్తవ జీవితానికి ప్రార్థన వాక్యము అటువంటి ఫౌండేషన్ అని. ఆ ఫౌండేషన్లో ఒకటి ఆ ప్రార్థన. దానిని నిర్లక్ష్యం చేస్తే మనం క్రైస్తవ జీవితంలో ఈ లోకంలో నిలబడలేమని తెలిసినా కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం కదా. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఆ ప్రార్థన జీవితాన్ని, ఆ శక్తిని నువ్వు నేను ఏ రోజు కూడా మరచిపోకూడదు, నువ్వు నేను ఏ రోజు కూడా దూరపరచుకోకూడదు. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. తప్పకుండా దేవుడు నిన్ను నిలబెడతారు. మరలా నువ్వు పోయిన ప్రార్థన జీవితాన్ని నువ్వు కట్టుకున్నట్లయితే దేవుడు మనకి సహాయం చేస్తారు. అసలు ఈ ప్రార్థన జీవితం మన జీవితంలో ఏవే కార్యాలు చేయగలదో మరలా ఇవన్నీ మనకు తెలుసండి. కానీ మరలా దేవుడు జ్ఞాపకం చేసి ఆ శక్తి మీద పరిపూర్ణంగా ఆధారపడేటట్లు చేయాలని 6 పాయింట్లో దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటున్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ప్రార్థన శక్తి నీ జీవితంలో నీ జీవితంలో ఏ రోజు మర్చిపోకూడదు. మొట్టమొదటిగా ప్రార్థన శక్తి ఏం చేయగలదో తెలుసా? ఆందోళనను తొలగించి శాంతిని ఇస్తుంది. ఆందోళనను తొలగించి శాంతిని ఇస్తుంది. మనం ఈ లోకంలో కొంతమంది అంటూ ఉంటారు, ఈ యొక్క సమస్య పోతే ఈ యొక్క సమస్య అండి మా ఇంట్లో, ఈ యొక్క సమస్య పోయే వెంటనే ఈ యొక్క సమస్య నా హృదయంలో వస్తుంది. ఆ యొక్క పెద్ద కుమారుడు వల్ల ఓకే ఈ యొక్క సమస్యకు సమాధానం వచ్చేసింది, అంతా బాగుంది అనుకునేటప్పటికీ కూతురు వల్ల, ఇంకొక కుమారుడు వల్ల, ఎవరొక విధంగా ఏదొక సమస్య నా జీవితంలో వస్తుందండి అని మనం అంటూ ఉంటాం కదా. కానీ నువ్వు ప్రార్థన జీవితాన్ని, ప్రార్థనలో నువ్వు ప్రతిరోజు దేవుడితో సమయం గడుపుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆందోళన, ఆ యొక్క సడన్ గా సాతాను పెట్టే ప్రతి శోధనకి నువ్వు ఆందోళన చెందకుండా నీలో సమాధానం ఉంటుంది. నా దేవుడు చూసుకుంటారు, నా దేవుడు సహాయం చేస్తారు. ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. కదా, మనము ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటే, ఏ రోజు కీడు ఆ రోజే ఉంటుంది. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ కీడుని, ఆ శోధనని తట్టుకునే సమాధానం, ధైర్యం దేవుడు నీకు కలగ చేస్తారు. కొన్నిసార్లు నీకు ఏదైనా ఆ యొక్క సడన్ గా వార్త తెలిసినప్పుడు, హఠాత్తుగా ఏదైనా వార్త తెలిసినప్పుడు నీ పక్కన ఆదరించే వాళ్ళు ఉండకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులు ఉండకపోవచ్చు, కానీ నీలో ఉన్న దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నీలో ఉన్న దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. ఏం అవ్వదులే, దేవుడు కార్యం చేస్తాడు అన్న ధైర్యాన్ని దేవుడు కలగ చేస్తాడు. ప్రార్థన ఏం చేయగలదండి? ఆందోళనను తగ్గించి, ఆందోళనని తీసివేసి శాంతిని అనుగ్రహిస్తుంది. రెండవదిగా ప్రార్థన ఏమి చేయగలదు? జ్ఞానాన్ని మరియు మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. జ్ఞానాన్ని మరియు మార్గదర్శకాన్ని ఇస్తుంది. మనకి జీవితంలో ఒక స్థితి వస్తుంది, ఈ నిర్ణయం నువ్వు తీసుకున్నావంటే ఇప్పుడు ఆ నిర్ణయం వల్ల నీకొచ్చే బాధలు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్ళు కానీ నువ్వే అనుభవించాలి. సంతోషం వస్తే చాలా మంచిగా ఉంటుంది, కానీ ఆ నిర్ణయం కరెక్టా కాదా, మళ్ళీ నేనేమైనా సమస్యలో పడిపోతానా, ఈ నిర్ణయం వల్ల ఏదైనా కష్టాల్లోకి వెళ్ళిపోతానా, ఏదైనా చేస్తానా, ఆ టైంలో మనకి ఏం చేయాలో తెలీదు, ఎవరి సలహా తీసుకోవాలి. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థన దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తారు, అంతేకాదు మార్గదర్శకాన్ని అనుగ్రహిస్తారు. నువ్వు ఆ నిర్ణయాన్ని తీసుకోవాలా లేదా, ఆ డెసిషన్ని నువ్వు తీసుకోవాలా లేదా, ఆ నిర్ణయాన్ని నువ్వు
తీసుకోవాలా లేదా దేవుడు చెప్తారు. అందుకే ఒక వాక్యం బైబిల్లో ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది వానికి అనుగ్రహింపబడను కదా. మనకి అన్ని విషయాల్లో జ్ఞానము నిర్ణయం తీసుకునే జ్ఞానం ఉండదు. తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఏమో కొంతమంది అనుభవపూర్వకంగా కొన్ని చెప్పొచ్చేమో, కానీ నువ్వు దేవుడి మీద ఆధారపడి ఆ యొక్క నిర్ణయాలు తీసుకున్నప్పుడు దేవుడికి తర్వాత ఏం జరుగుతుందో భవిష్యత్ అంతా తెలిసిన దేవుడు నిన్ను మంచి మార్గదర్శకాన్ని చూపించి ఆ నిర్ణయం తీసుకోవాలా లేదా, మ్యారేజ్ విషయంలో, లేకపోతే ఒక స్థలం కొనడం విషయంలో కొన్ని నిర్ణయాలు కుటుంబ పక్షంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం నీ యొక్క స్థితి మీద, నీ జీవితాంతం మీద ఆ నిర్ణయం ఒక్కటి నీ జీవిత సంతోషం ఆ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకోవాలంటే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మంచి మార్గదర్శకత్వాన్ని మనకు చూపిస్తూ ఉంటారంట. మూడవదిగా మనం చూస్తే శోధన నుండి మనల్ని రక్షిస్తుంది. ఏదండి? పాపము. ఇప్పుడు చాలా మంది కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ అంటారు. ఏదన్నా బాధ కలిగినప్పుడు, ఏదన్నా ఇద్దరి మధ్యలో ఏదన్నా గొడవ వచ్చినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఇది తప్పు, నీది తప్పు, నీది తప్పు, నీది తప్పు అని వాళ్ళని సరిచేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ జీవితాలకు రావా అండి గొడవలు? మళ్ళీ వాళ్ళ జీవితాలలో మళ్ళీ ఆ యొక్క స్థితికి వెళ్ళిపోరా? కానీ నువ్వు నేను ఎప్పుడైతే ఆ యొక్క ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా మరలా మన యొక్క పాప స్వభావం, మనం పాపం వైపే తిరుగుతూ ఉంటాం. మన చూపుల ద్వారా, మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా మనం పాపం వైపే తిరుగుతూ ఉంటాం. కానీ మన విల్ పవర్ పాపాన్ని జయించడానికి ఏ పనికిరాదు. మన యొక్క విల్ పవర్ పాపాన్ని జయించలేం. మన యొక్క విల్ పవర్తో ఏమీ జయించలేం. మనకి ఇక్కడే ఉంటాం కానీ దేని గురించి ఆలోచిస్తాం, ఇక్కడే ఉంటాం కానీ ఏదో ఆలోచనలో ఉంటాం. మన యొక్క విల్ పవర్ ద్వారా మన యొక్క ఆలోచనల్ని, మన యొక్క తలంపుల్ని, మన చూపుల్ని మనం జయించలేం. కానీ నువ్వు నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ ప్రార్థన వల్ల దేవుడే మన హృదయంలో ఉండి శోధనని జయించే గొప్ప కృపను అనుగ్రహించి మనల్ని రక్షిస్తుంది. ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు శోధనలో మనం ప్రవేశించాం. లేకపోతే ప్రార్థన చేయకపోతే మన ఆలోచనలు కూడా మన మీద అధికారం ఉంటాయి. మన ఆలోచనలు, మన యొక్క సాతాను పెట్టే ఆలోచనలు మన జీవితంలో అధికారం ఉంటాయి. కాబట్టి శోధనలో పడకుండా ఉండాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఆ 4వదిగా మనం చూసినట్లయితే స్వస్థతను మరియు ఉపశమనాన్ని ఇస్తుంది కదా. మన జీవితంలో స్వస్థతను, ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా మనము నమ్మాలి. ఏంటో తెలుసా? ప్రార్థన చేసుకొని మనం ఏదైనా ఒక మెడిసిన్ కానీ ప్రార్థన, మన యొక్క అనారోగ్యంలో ప్రార్థన చేసుకుంటే ఆ అనారోగ్యాన్ని దేవుడు తీసివేస్తాడు. ఇది చాలా మందికి ఒక నిజమైన జరుగుతుందా అని అనిపించవచ్చు. కానీ నువ్వు నేను అనేక సార్లు అనుభవించాం. ఆ యొక్క ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు శరీరంలో స్వస్థత ఇవ్వడాన్ని, ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని నిలబెట్టడాన్ని మనం అనేక సార్లు ఈ లోకంలో మనం అనుభవించాం. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకేం కలుగుతుందో తెలుసా? స్వస్థత కలుగుతుంది, ఉపశమనం కలుగుతుంది. అది దేవుడే జ్ఞానం ఇచ్చారు డాక్టర్లకి. కానీ ఆ యొక్క టాబ్లెట్ అనేది మన జీవితం, మన హృదయం, మన యొక్క శరీరంలో పని చేయాలి అంటే, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మన శరీరంలో అది చేయాలి అంటే అది కేవలం దేవుడి కార్యమే. కాబట్టి మనము ప్రార్థన చేస్తేనే మన జీవితంలో స్వస్థత, ఉపశమనం కలుగుతుంది అని ఆ గొప్ప దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. ఆ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును,
ప్రభువు అతన్ని లేపును. నువ్వు విశ్వాసంతో చేసిన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఎవరు స్వస్థత అనుగ్రహిస్తాడు? దేవుడే వారిని లేపుతాడు, వారిని స్వస్థత అనుగ్రహిస్తాడు, దేవుడే వారిని పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహిస్తాడు. ఇది మనం నమ్మినా నమ్మకపోయినా మనం అనేక సార్లు అనుభవించాం. కానీ ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒక క్రైస్తవుడికి ప్రార్థన అనేది ఒక ఊపిరిగా ఉండాలి అని ఆ దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కూడా అనేక సార్లు మాదిరికరంగా ఉండడం కోసం దేవుడు అనేక సార్లు సువార్తల్లో రాసినట్లుగా అనేక సార్లు దేవుడు ఆ యొక్క శిష్యుల్ని ఉంచి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉంటాం. ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేయడం, ఆ దేవుడే ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఇస్తే నువ్వు నేను ఎంతగా ప్రార్థన చేయాలండి? నువ్వు నేను ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలండి? దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. మనము ప్రార్థనని మనము నిర్లక్ష్యం చేయకూడదు. మనం ప్రార్థనా శక్తిని ఏ రోజు కూడా మరిచిపోయి మనం జీవించకూడదు. ఐదవదిగా మనం చూసినట్లయితే ప్రార్థన ఏమి చేయగలదు? దేవునికి మనల్ని దగ్గర చేస్తుంది. దేవునికి మనల్ని దగ్గర చేస్తుంది. ఇప్పుడు మనం ఎవరితో అన్న సహవాసం చేసామనుకోండి, ఇప్పుడు మనం కొత్తగా మనకి ఫ్రెండ్స్ కలిశారు అనుకోండి, వాళ్ళలాగా మనం మాట్లాడడం, వాళ్ళలాగా మనం ఆలోచించడం, వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు మనతో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఇంపాక్ట్ చాలా మన మీద ఉంటుంది. కానీ నువ్వు నేను ప్రతిరోజు కొన్ని నిమిషాలు దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు నువ్వు దేవుడు యొక్క ఆలోచనలతో నింపబడతావు, దేవుడి యొక్క ఆత్మతో నింపబడతావు. ప్రతి విషయానికి నువ్వు ఆందోళన చెందవు, ప్రతి విషయానికి నువ్వు తొందరపడవు, జ్ఞానము కలిగి నువ్వు నిర్ణయాలు తీసుకుంటావు. అంటే దేవుణ్ణి మనల్కి దగ్గర చేస్తుంది. మనం ఎప్పుడైతే ప్రార్థనతో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటామో, ప్రార్థన శక్తి మీద మనం ఆధారపడతా ఉంటామో, ప్రార్థన శక్తి మీద మనం ఆధారపడతా ఉంటామో, ఆ ప్రార్థన శక్తి అనేది మనల్ని ఏం చేస్తుందో తెలుసా? దేవుణ్ణి మనకి దగ్గర చేస్తుంది. ఒక వాక్యాన్ని చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నువ్వు నిజంగా దేవుడితో సహవాసం చేయడానికి ఇష్టపడితే, నువ్వు నిజంగా దేవుడితో సహవాసం చేయడానికి ఇష్టపడితే దేవుడే నీతో ఉంటారంట. ఆయన ఆలోచనల ద్వారా నీ యొక్క ఆలోచనలలో దేవుడు ఉంటారు, నీ యొక్క చూపుల్లో దేవుడు సరిచేస్తాడు, నీ యొక్క తలంపులను దేవుడు సరిచేస్తాడు. ఆయన యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును కదా. మనము దేవుడితో సహవాసం చేయడానికి ఇష్టపడాలి. ప్రతిరోజు ప్రార్థన శక్తి మీద ఆధారపడితే ఆ గొప్ప సృష్టికర్త మన యొద్దకు వస్తారంట. ఎంత గొప్ప ధన్యత అండి! ఈ ధన్యతను మనము మరిచిపోయి జీవిస్తున్నామా? ఈ ధన్యతను మనము అనేక రోజుల నుంచి మరిచిపోయి జీవిస్తున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇటువంటి జీవితం మనకొద్దు. అంత గొప్ప శక్తిని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఆ ప్రార్థనా శక్తిని మనం అనుభవించాలి. ప్రతిరోజు ఆ ప్రార్థనా శక్తిని నువ్వు నేను ఎప్పుడైతే అనుభవిస్తామో, ఆ శక్తిని అనుభవిస్తామో, నీ జీవితం ఒకలాగుంటుంది కొన్ని రోజులు. కానీ కొన్ని రోజులకి నిన్ను చూసి నీ దగ్గరకు వచ్చే సలహాలు తీసుకొని నీ దగ్గరకు వచ్చే అనేక మంది ఆశీర్వదింపబడడం నువ్వు కళ్ళారా చూస్తావు. చివరిగా ప్రార్థనా శక్తి యొక్క విలువను చివరిగా చూద్దామండి. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మన జీవితంలో ఈ లోకంలో మనకి ఎన్నో కోరికలు, ఆశలు ఉంటాయి. నేను ఇది సాధించాలి, నేను ఈ స్థితిలో ఉండాలి, నేను ఈ విధంగా ఉండాలి అన్న ఆశలు, కోరికలు మన జీవితంలో చాలా ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే నీ ప్రార్థనా జీవితాన్ని నీ జీవితంలో కొనసాగిస్తూ ఉంటావో, ప్రార్థనా శక్తి మీద నీ జీవితాన్ని కట్టుకుంటా ఉంటావో, ఎప్పుడైతే ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటావో, ఒక్కటి నీకు అర్థమవుతుంది. నా ఇష్టాల కన్నా, నా కోరికల కన్నా, నా యొక్క తలంపుల కన్నా దేవుని యొక్క ఇష్టాలు, కోరికలు, తలంపులు నా ఎడల బహు గొప్పగా ఉన్నాయి కదా. ఇవన్నీ వ్యర్థము, ఆయన చిత్తానికి నా యొక్క జీవితాన్ని అప్పగిస్తాను అన్న స్థితికి నీ జీవితం వచ్చేస్తుంది. అయ్యో, నేను ఇదే కోరుకున్నానే, ఇక్కడెక్కడ కోరుకుంటున్నానే, నా దేవుడు నా జీవితాన్ని ఇంత గొప్పగా చూస్తున్నాడే అని అనుకునే స్థితికి నువ్వు నేను వస్తాం. ఎప్పుడో తెలుసా?
ప్రార్థన జీవితం కలిగి ఉంటే, ప్రార్థన శక్తి మీద నువ్వు నేను ఆధారపడితే, ప్రార్థన మీద నువ్వు నేను ఆధారపడితే దేవుడి యొక్క మన యొక్క ఆలోచనలు, కోరికలు, ఇష్టాలు కంటే దేవుడు నా ఎడల కలిగి ఉన్నవి గొప్పవి కాబట్టి ఈ ఇష్టాలన్నిటిని నువ్వు పక్కన పెట్టి ఆయన చిత్తం నెరవేరడం కోసం నువ్వు ఎంతగానో ప్రయాసపడతావు. అదే దేవుడు కోరుకుంటున్నారు. ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. మొదటి యోహాను 5వ అధ్యాయము 14వ వచనం. మొదటి యోహాను 5వ అధ్యాయము 14వ వచనం. ఆయన చిత్తానుసారంగా మనం ఏదైనాను అడిగిన ఎడల ఆయన మన మనవి ఆలకించునన్నదే మనకున్న ధైర్యము. ఒకసారి చదువుదామండి. మొదటి యోహాను 5:14. ఆయన చిత్తానుసారంగా మనం ఏదైనాను అడిగిన ఎడల ఆయన మన మనవి ఆలకించునన్నదే మనకున్న ధైర్యము. కదే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు తప్పక నాకు సహాయం చేస్తాడు. ఎప్పుడో తెలుసా, నీ ఆశలు, నీ కోరికలు అన్నీ పక్కన పెట్టి యేసయ్యా నీ ఇష్టానికి, నీ చిత్తానికి నేను ఒప్పుకుంటున్నాను, నీ చిత్తమైతే నాకు కార్యం చేయి. ఆ స్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా, నువ్వు నేను ఎక్కువగా ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రమే, నువ్వు నేను ఎక్కువగా ప్రార్థన శక్తి మీద ఆధారపడినప్పుడు మాత్రమే మనము మన యొక్క చిత్తం కాదు, ఆయన చిత్తం నా జీవితంలో గొప్పది, నేను దాని మీద ఆధారపడాలి అన్న ఆలోచన మనం కలిగి ఉంటాం. ఇంత గొప్ప ప్రార్థనా శక్తిని మనం విడిచిపెట్టేస్తున్నామండి. అసలు ప్రార్థనా శక్తి మన జీవితంలో ఏమి చేయగలదో ఇంకా చాలా ఉన్నాయి. కానీ మనకు అవసరమైన దాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొట్టమొదటిగా ఆలోచనల్ని తొలగించి మనకి శాంతిని అనుగ్రహిస్తుంది. ఏది కూడా ఈ లోకంలో చేయలేదు మన ఆలోచనలు తొలగించి శాంతిని అనుగ్రహించేది. ఈ లోకంలో అందరూ అనుకుంటారు నీకు సమస్య వచ్చినందుకు 180 మంది సంతోషిస్తారంట, ఒక 20 మంది ఆ సమస్య వచ్చిందా అని విని వదిలేస్తారంట. కానీ మన సమస్య నుంచి, ఆందోళన నుంచి పట్టించుకునేది, తీసుకువేసేది ఎవరు? దేవుడు మాత్రమే, ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు. రెండవదిగా జ్ఞానాన్ని మరియు మార్గదర్శకత్వాన్ని మనకు అనుగ్రహిస్తుంది. మూడవదిగా శోధనల నుండి మన యొక్క విల్ పవర్ మనల్ని రక్షించలేదు, కానీ దేవుడి యొక్క ఆ ప్రార్థన శక్తి, ప్రార్థన చేస్తేనే మనం శోధనలో పడకుండా మనం ఉంటాము. నాలుగవదిగా స్వస్థత మరియు ఉపశమనాన్ని ఇస్తుంది కదా. మనం నమ్మినా నమ్మకపోయినా ఆయన శక్తి మాత్రమే మనల్ని ఆరోగ్యంగా ఉంచగలదు. ఆయన మాత్రమే మన జీవితంలో ఆరోగ్యంగా మనల్ని నిలబెట్టగలడు. మనకు జ్ఞానాన్ని అనుగ్రహించి ఎలా ఉండాలి, ఏం తినాలి, ఎలా జీవించాలో మనకు దేవుడు కార్యం చేసి చెప్పగలరు. తర్వాత దేవునికి మనల్ని దగ్గర చేస్తుంది. మనము ప్రార్థనలో ఆయనతో సహవాసం చేస్తే ఆయనే మనతో ఉండే గొప్ప కృపను మనం పొందుకుంటామంట. ఆయనే మనతో ఉండే గొప్ప కృపను మనం పొందుకుంటాం. తర్వాత ఆరోదిగా దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ యొక్క ప్రార్థన అనేది అనేక మంది దేవుని చిత్తం నుంచి దేవుడి అంతా దేవుళ్ళలోనే ఉంటారు, దేవుడితో సహవాసం చేస్తారు ఉంటారు. కానీ ప్రార్థన లేమి వల్ల సన్నిధికి వస్తారు, సహవాసం చేస్తారు, సంఘ సహవాసంలో ఉంటారు, సంఘంలో పరిచర్య చేస్తారు. కానీ ప్రార్థన లేమి వల్ల దేవుని చిత్తం నుంచి తప్పిపోతారు. ఇది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోలేకపోతారు. ఎందుకు అంటే ప్రార్థన లేమి వల్ల. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు కదా. ఎంత గొప్ప భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఇంత గొప్ప ప్రార్థనా శక్తిని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఆ యొక్క ప్రార్థనా శక్తిని మనం ప్రతిరోజు అనుభవించాలి కదా. ప్రతిరోజు ఆ శక్తి మీద నువ్వు నేను ఆధారపడాలి కదా. కానీ మనము ఆధారపడకుండా మనకు ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తే ఆయన చిత్తాన్ని మనం ఈ లోకంలో నెరవేర్చలేం. ఆ యొక్క ప్రతి ఒక్క రోజు వచ్చే కీడును మనము భయపడిపోతూ ఉంటాం, చలించిపోతూ ఉంటాం. లేకపోతే అనేకమైన గొప్ప నిర్ణయాలు, ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ మనం తీసుకునేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి సాతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. మన జీవితంలో స్వస్థత పొందుకోలేకుండా ఉంటాం. ఎందుకో తెలుసా? ప్రార్థన లేమి వల్ల ఆ ప్రార్థన లేమి వల్ల మనం దేవుణ్ణి దూరం చేసేసుకుంటాం. ఆ దేవుణ్ణి దూరం చేసుకుంటాం. ఆయన అంటున్నారు, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను కదా.
ప్రార్థన లేమి వల్ల మనం ఇటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నామని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో చెప్తా ఉన్నారు. ఇంత గొప్ప శక్తిగల ప్రార్థన జీవితాన్ని మనం ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నాం, మనం ఎందుకు దూరం చేసుకుంటున్నాం? ఈ యొక్క ప్రతిదీ కూడా ఆ పునాది మీద నుంచే, అక్కడ నుంచే రావాలి. నా ఆశీర్వాదం కూడా, దేవుడిచ్చే ఆశీర్వాదం కూడా, ప్రతిదీ కూడా మన జీవితంలో ప్రార్థన ద్వారానే మనం పొందుకోగలం. కానీ మనం ఎందుకు ఆ ప్రార్థన జీవితాన్ని మనం వ్యర్థపరుచుకుంటున్నాం, దూరపరుచుకుంటున్నాం? బైబిల్లో ఒక మాట ఉంటుందండి, ఏంటో తెలుసా? ఏ ఎవరికి కూడా పరలోకం నుండి అనుగ్రహింపబడితే తప్ప ఏ మనుషుడు ఈ లోకంలో ఏది పొందుకోలేడు. యోహాను సువార్త 3:27 కదా. ఆ పరలోకం నుంచి అనుగ్రహింపబడాలి అంటే ప్రతి ఒక్క ఆశీర్వాదం, ప్రతి ఒక్క ఆరోగ్యం, ప్రతి ఒక్క ఆందోళన నుంచి విడుదల, ప్రతి ఒక్క శోధన నుంచి విడుదల ఆ యొక్క దేవుడే మనతో ఉండాలంటే నువ్వు నేను ప్రార్థన చేయాలి కదా, నువ్వు నేను ప్రార్థన జీవితాన్ని కొనసాగించాలి కదా. మనకు ఇష్టం వచ్చినట్లుగా జీవించడం కాదండి. ఆ క్రైస్తవ జీవితం అంటే ఆయన సహాయంతో, ఆయనతో సహవాసం చేస్తూ ఈ దినము కూడా మనం ముందుకెళ్ళడం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృపా కాపుదల భద్రత దేవా, ఆశ్చర్యకరుడా, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన. ప్రార్థన ద్వారా ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి మాకు సహాయం చేసిన దేవా తండ్రి, మేము ఈ యొక్క ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఆ శక్తిని ఎప్పుడు మరచిపోకుండా మేము ఆ ప్రార్థన శక్తిని అనుభవించగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించు దేవా. నీ నామాన్ని మహిమపరచుకో దేవా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచయ్యా. ఆశ్చర్యకరుడా, నీ కృపతో నింపండి దేవా తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ కృపలో వారిని నిలబెట్టి నీ గొప్ప కార్యాన్ని జరిగించి ప్రభా, మరలా విడిచిపెట్టిన ప్రార్థన జీవితాన్ని ప్రభా మరలా కొనసాగించడానికి సహాయం దయచేయండి. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకో దేవా. నీ గొప్ప కృపను అనుగ్రహించండి దేవా. నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవా, వాక్యాన్ని విని వదిలేయడం కాదు, కానీ ప్రార్థన జీవితాన్ని ప్రభా మేము కట్టుకోవడానికి నీ యొక్క సహాయాన్ని కోరుతున్నామయ్యా. మమ్మల్ని క్షమించి ప్రభా పునరుద్ధరించండి దేవా. నీ కృపతో నిలబెట్టండి దేవా. నీ కార్యం జరిగించుకోనండి. సర్వశక్తి మంతురా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నువ్వే తోడేయండి, నడిపించండి. సర్వశక్తి మంతురా, ఎవరైతే కార్యక్రమాన్ని చూసి ప్రభా నేను ఇప్పటి నుంచి ప్రార్థించాలయ్యా అని అడుగుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి నీ కృపలో నిలబెట్టండి అయ్యా. నీ నామాన్ని కనపరుచుకోనండి దేవా. తోడేయండి, నడిపించండి. సర్వశక్తి మంతురా, వర్తిల్లింపచేయండి, ఆశీర్వదించండి దేవా. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకో దేవా. తోడేయండి, నడిపించండి దేవా. నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు వందనాలు. నువ్వే కార్యం జరిగించి ప్రతి ఒక్కరు ప్రార్థన శక్తి మీద ఆధారపడడానికి సాయం దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన యొక్క శక్తిని మనం ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయొద్దు, మరచిపోకూడదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.